దేవుని వాక్యాన్ని, ఆ శోధన అనగా దేవుని పైన తనకున్న నమ్మకాన్ని, అబ్రహాము దేవుని పైన ఉన్న నమ్మకాన్ని ఏం చేసినాడంటే నిరూపించుట కొరకు, అబ్రహాము నిరూపించుట కొరకు ఆయన ఏం చేసినాడంటే శోధన అనేది మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి కాదు గాని లోతును బయట పెట్టడానికి వస్తుంది. మన యొక్క లోటు, మనలో ఉన్న బలహీనతలు బయట పెట్టేందుకు మాత్రమే ఆ విశ్వాసములో కలిగి ఉంటుందని చూస్తున్నాము. దేవుడు కోరగానే అబ్రహాము వెనుకాడలేదు గాని వాగ్దాన పుత్రుడాన్ని తెలిసి దేవుని మాటకు లోబడి ఇస్సాకును అర్పించడానికి సిద్ధపడ్డాడు.